ఓం శాంతి. మనసు స్వచ్ఛత వల్ల పరిశీలించే శక్తి పెరుగుతుంది. ప్రపంచంలో ఎలా పరీక్షిస్తారు? ఏ వ్యక్తి అయినా వస్తే చూడండి, సీత ఎదుట ఎవరొచ్చారు? రావణుడు వచ్చాడు. కానీ సీతకు అది తెలుసా? ఎందుకంటే సీతకు తెలియదు ఇది రావణాసురుడా లేక సాధువా అని. మరి మనకెలా తెలుస్తుంది ఈ సోదరి చాలా మంచిదా లేక ఎలాంటిదా అని? ఇప్పుడు సెంటర్లో చూస్తే ఒక్కొక్కసారి ఒకే అక్కయ్య ఉంటుంది. ఎవరైనా కోర్స్ చేయడానికి వస్తారు, ఎవరైనా ఏ దృష్టితో వస్తారు, ఎవరైనా ఏ లక్ష్యంతో వస్తారు, వారిని ఎలా పరీక్షించాలి? అదే బాబా చెప్పారు. శ్రీ బాబా తన పిల్లలకు అటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానం ద్వారానే ఉన్నత పదవిని పొందవచ్చు. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. మురళి అంటే ఏంటి? ఉదయాన్నే బాబా పిల్లలకు ప్రపంచంలో, ఈ కలియుగ ప్రపంచంలో ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ప్రతి ఒక్కరి రకరకాల సంస్కారాలు ఎవరికి వారే ఉన్నాయి. ఎవరైనా ఎదురు వస్తే, ఎవరైనా సరే చూడగానే ఒక క్షణకాలం ఆ స్మృతి కావాలి. మొదట నేనెవరు? నేను సర్వశక్తివంతుడైన శివబాబా పిల్లవాడిని. మాస్టర్ సర్వశక్తివాన్. ఈ స్మృతి కావాలి. కేవలం దృష్టితో పని చేయకూడదు, లేదంటే ఇతరుల దృష్టి మీకు తగులుతుంది. ఎవరికైనా నజర్ తగిలింది అంటారు కదా, అందుకే దృష్టి ఇచ్చే విధి కూడా ఉంది. స్మృతి కావాలి. నేనెవరు? నేను సర్వశక్తివంతుడైన శివబాబా పిల్లవాడిని. ఈ అర్థం చేసుకుని ఒక సెకండ్ ఎవరైనా చూస్తే, ఒకవేళ బెహన్ దృష్టి కదలడం లేదు, స్థిరంగా ఉంచుతుంది అంటే అర్థం చేసుకోండి, మనసు స్వచ్ఛంగా ఉంది. ఒకవేళ దృష్టి ఇచ్చి ఒక సెకండ్ కొద్దిగా కదిలించారు అంటే దానిలో ఏదో కాలా అంటే అనుమానంగా ఉంది. ఎలా? నిజమైన దిల్ పర్సన్ అయితే దిల్ ఇది లేదు కదా. దిల్ వేరు, బుద్ధి వేరు. బుద్ధి నేత్రం, మూడో నేత్రం ఇవ్వడానికి వచ్చాను. ఈ స్మృతిలో ఉండాలి. బుద్ధికి ఆ స్మృతి ఉంటుంది. వీరెవరు మరియు నేనెవరు? ఈ శరీరంలోని ఇంద్రియాలన్నిటినీ ఎవరు నడిపిస్తున్నారు? ఆత్మలో కూడా బుద్ధి. రాత్రి పడుకున్నాను, కళ్ళు మూసుకున్నాను కదా, దోమ కుడితే చెయ్యెత్తి కొట్టేస్తాను. చూడు ఎవరు? బుద్ధి జాగృతి జ్యోతి. మనసేమో పడుకుంటుంది, మనసు శాంతమైపోతుంది కదా. బుద్ధి జాగృతి, ఆ స్వప్నం చూస్తుంది. బుద్ధి నేత్రం లోపల ఆ స్మృతి ఉండాలి. నేనెవరు?